పెద్దగా వింటేనే బ్రతకడానికి మనకి వీలవుతుంది. లేకుంటే జీవించడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి చిన్న పిల్లల మధ్యలో లేవడానికి వీలు. ఓకేనా? ఈ యొక్క అవకాశాన్ని దైవసేవలు ఇస్తున్నారు. అందరూ సపోర్ట్ ఇవ్వండి. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లలు వచ్చిన వాళ్ళు పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. గడిచిన కాలమంతా సజీవ చల్లగా కాపాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముందున్న రోజులలో తండ్రి నాయన మేము మీ పనులు చేయుటకు మాకు ప్రాణం ఇవ్వబడింది అంటే, మా ప్రాణం ఆయుష్ ఇంకా భూమి మీద ఉన్నది అంటే మీ పనులు చేయడం కొరకే గుర్తుంచుకొని కాలాన్ని సమయాన్ని వృధా చేయకుండా ఈ ఇచ్చినటువంటి ఈ చిన్న జీవితంలో నీ కొరకు ఏదో భూమి మీద క్రియలు యేసు నిమిత్తం చేసి మరి నాయన మా వెంట వచ్చేటి ఆ క్రియలే కనుక వాటిపైనే మా ధ్యాస అంతా ఆలోచన అంతా మరి తన అలాంటి ఆలోచనలు గొప్ప ఆలోచనలు మేము మునిగి తేలిపోవాలి అంటే నువ్వు రాయించినటువంటి ఈ గ్రంథం పైన మేము పరిశీలించాలి. అందులోనే మేము ఏం చేయాలో, మేము ఎలా బతకాలో, ఎలా జీవించాలో అందులో భయపడు కనుక తండ్రి మరి మరొక ఆదివారంతో మీ పిల్లలతో కలుసుకునే అదృష్టాన్ని నాకు కలిగించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మరి అవకాశం కలిగించినటువంటి ఆ దేవునికి భిక్షపదంగా మరి యేసుక్రీస్తు నామములో వాళ్ళకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్లో నుంచి మరొక మంచి సందర్భాన్ని ఒక 25 నుంచి 30 నిమిషాలు మనం ఆలోచిస్తాం. దేవుని నమ్ముకున్న తర్వాత యేసుక్రీస్తుని స్వీకరించి పరిశుద్ధ ఆత్మని వరం పొందుకొని దేవుని పనుల్లో బిజీగా ఉన్న మనకు ధైర్యం మనకు ఏది అన్నది మనం ఆలోచించలేకపోతాం. దేవుని వాక్యమే మనకు ధైర్యం అన్న సంగతి తెలుసుకోలేకపోతాం. భూమి మీద మనకు కొన్ని ధైర్యాలు ఉంటాయి. ఏంటి అంటే, నాకు బలన వాడు తెలుసు, నేను ఏదంటే అది చేయగలను, ఒక ధైర్యం. నేను ఊర్లో ఒక మాట అంటే 10 లక్షలైనా నాకు ఇవ్వగలడు అన్న ఒక ధైర్యం. ఏ రాత్రి ఎవరింటికి వెళ్ళి ఒక డోర్ కొట్టినా లక్షలు ఇలా చేతుల్లో తీసుకొస్తానన్న ఒక మనిషికి ధైర్యం. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషికి ఏదో ఒక ధైర్యంతో బ్రతుకుతున్నాం. కానీ క్రైస్తవులమైన మనం ఏ ధైర్యంతో మనం బతుకుతున్నాం అంటే, లోకంలో ఉన్నటువంటి వాటి ధైర్యం పైన బతుకుతున్నాం. కానీ వాక్యం అనేది వీటికి మించిన ధైర్యం గలది, మనకు ధైర్యాన్ని ఇవ్వగలదు. ఆ ధైర్యంతోనే మనుషులు జీవించవచ్చు అని లేఖనాలు రాయబడ్డాయన్న సంగతి మన ఎంతమందికి తెలుసు? క్రైస్తవులకు వాక్యమే ఒక ధైర్యం, మనకు బ్రతికిస్తుంది. ఆపదలో ఉంటే మనకు అది ఒక ధైర్యాన్ని ఇవ్వగలదని ఎంతమంది వాక్యం పైన ఆశ పెట్టుకొని ఒక ధైర్యం కలిగి బతికే వాళ్ళు చాలా తక్కువని కనిపిస్తుంది. వాక్యం పైన ధైర్యం ఉంటుందా? జేబులో 10,000 ఉంటే ఆ ధైర్యమే వేరండి. ఇంకే 1,00,000 రూపాయలు ఉంటే ఆ ధైర్యమే వేరు. ఇకపోతే వ్యాపారంలో రాణిస్తుంటే, ఏటీఎం కార్డులు నిండిపోతుంటే, బ్యాంకులలో ఉరుకుతుంటే, అకౌంట్లలో ఫోన్ పే, గూగుల్ పే డబ్బులు పడుతున్నా పోతే ఆ లాభాలు చూస్తే ఆహా ధైర్యమే వేరు. అవునా? చెప్పండి. మ్యాక్సిమం మనం ఫ్యాక్టరీగా మాట్లాడుకున్నాం. అవునా? ధైర్యం
ఇలాంటి ధైర్యం లోకంలో ఉంది. కానీ క్రైస్తవులు పరిశుద్ధాత్మని ఆవగించుకొని పరలోకం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళ మీద మనలో కూడా ఇంకా ఇలాంటి ధైర్యాలు ఉన్నాయి. అందరికీ డబ్బులుండి మనకు లేకపోయేసరికి దేవుని మాట మనిషికి ధైర్యాన్ని ఇస్తుందా? ఇస్తుంది. కానీ నువ్వు ఏ ధైర్యం బట్టి ఉన్నావు? లోకానుసారం కలిగినటువంటి ధైర్యంలో ఉన్నాను. అయ్యో నాకు ఏది లేదు, ఏమీ లేదు, నాకు రేపు ఏదన్నా అయితే ఎట్లా, ఇక చింతలేదు మనకు ఖచ్చితంగా ఉంటుంది. రేపు ఏదన్నా అయితే ఎట్లా, ఆరోగ్యశ్రీ బీమా మీద ధైర్యం మీద నరువు ఉన్నారు ఇప్పుడు చాలా మంది. ఏదన్నా అయితే వయసు రాజశేఖర రెడ్డి వెళ్ళింది కదా ఆరోగ్యశ్రీ. మన తెలుసు కదా మీకు శ్రీనివాస్ వాళ్ళ తమ్ముడు నరహరి అబ్బాయి ఆడుకున్నాడు, వేలు కట్టాయి, ఒక వేలు కట్టాయి, చిన్న అబ్బాయి 20-30 వేలతో సిద్దిపేటలో అయిపోయేది. ఏం చేసిండు? అపోలో హాస్పిటల్ రాశాడు 3 రోజుల కింద. అక్కడికి వెళ్ళాడు 50-50 అన్నాడు. 50-50 అన్నాడు తోట వీళ్ళు ఆ హాస్పిటల్ సంగతి మనకు ఎట్లుంటో మనం ఎంత ప్రేమ కలుగుతుందో పిల్లలపై ఎంతైనా కానీ అతికించే ప్లాన్ చేయాలని లేదు. ఆల్రెడీ 90% కణాలు చచ్చిపోయాడు. ఒక్కటే రోజుల 2 లక్షల రూపాయలు మన జేబులో పెట్టి హ్యాపీగా ఇంటికి వచ్చేసింది. అతకలేదు, 50-50 అన్నాడు, సిగ్నేచర్ తీసుకున్నారు, అందులోకి వెళ్ళింది. 2 లక్షల రూపాయలు పెట్టుకున్నాం. ఇప్పుడు అది 1000 గురించి ఆలోచన కాదు. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి అయ్యో ఒక్క రోజుల 2 లక్షలు, 2 లక్షలు పోయినాయని అదే చెప్పడుతున్నారు. అంత ముందుకు అది సక్సెస్ అయ్యి ఉండి 2 లక్షలు ఖర్చు అయితే కొంచెం ధైర్యం ఉంటుంది మనిషి. అంటే ఇప్పుడు ఏది కోల్పోతే మనిషి ధైర్యం కోల్పోయింది? ఫస్ట్ చెప్పాలి చెప్పండి, డబ్బు. డబ్బు 2 లక్షల మీద పట్టడం లేదు, మనసు రావడం. ఈ భూమి మీద ఉన్న మనుషులు ఇది ధైర్యం కలిగి ఉన్నారు మనుషులు. ఇప్పుడు మనకు పెద్ద ఆపద వచ్చింది, యేసుక్రీస్తు నమ్ముకున్నాం, పెద్ద శ్రమ వచ్చింది. మనం ఇక్కడ ఊళ్ళో అంటుంటారు, ఏం దేవుని నమ్ముకున్నావు నువ్వు దేవి నమ్ముకుని 20 ఏళ్ళైంది, నీకేమైనా నీకు కనిపిస్తుందా? ఒక పొలమైన సంపాదించుకున్నావా? ఒక ఆస్తైనా సంపాదించుకున్నావా? మన అనారోగ్యం పాలైపోతుంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళి లక్షలు పెట్టుకున్నావు, ఇంకా తక్కువ కాలేదు. ఏం దేవిని నువ్వు నమ్ముకున్నావు అన్నప్పుడు మనం ధైర్యం కోల్పోతుంటాం. ఇలా ధైర్యం నిజంగానే కోల్పోతుంటాం మనం. నిజమా? మనం నమ్మింది నిజమైన దేవుడే. విశ్వసించి ఇన్నేళ్ళైనప్పటికీ నాకు స్వస్థదయం జరగడం లేదు, ఇన్నేళ్ళు విశ్వాసం కలిగి ఉన్నాం అని వాక్యం పైన మనకు ధైర్యం కోల్పోతాం. కానీ వాక్యం ఎంత ధైర్యమో తెలుసా? దావీదుకు ధైర్యాన్ని అందించిందో చూద్దాం. వాక్యం చూడండి, ఒక మాట. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం, కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనం. ఒక్కరే చదవండి. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అంటున్నారట. చూడండి, దావీదు గారు అంటున్నాడు, ఆపద వచ్చింది, శ్రమ వచ్చింది. రాజు చుట్టూ ఉన్న శత్రువు సైన్యాలు దావీదును చంపడానికి చుట్టుముట్టుకున్నారు. దావీదు చేసిన చిన్న పొరపాటు, బస్తేబా విషయంలో, ఊరియా విషయంలో చేసిన పొరపాటును బట్టి దావీదు శిక్షించాలనుకుంటున్నాడు. శిక్ష అమలైపోతుంది. ఆ టైంలో నిస్సహాయత కోల్పోతున్నాడు. దేవుడు నన్ను చూడడు. అప్పటి వరకు దేవుడు నాతో ఉండేవాడు. చిన్న తప్పు పని చేసి దేవుడు నన్ను చూసే దృష్టిని నేనే మళ్ళించుకున్నాను, నేను చేసిన తప్పును బట్టి. కనుక ఆయన కానీ ధైర్యం కోల్పోతలేడు. చేసింది పొరపాటే, ఒక్క పొరపాటే. కానీ తన జీవితంలో ఎంతో తప్పు చేసినా, ఈ చిన్న పెద్ద తప్పు ఎంతో మేలు చేసినా, దేవునికి ఎంత సేవ చేసినా, ఈ చిన్ని తప్పు విషయంలో దేవుడు నాకు దూరమైనట్టుగా కనిపిస్తుంది. దేవుడు నాకు దూరం అయ్యాడు కనుక శ్రమ నాకు వస్తుంది. శత్రు సైన్యం ముడుతులు చంపేస్తానన్నారు. ఆయన అంతకు ముందుకు రాజుగా ఉండి ఏ ఫిలిస్తీన్లతో, ఏ అమ్మయాజీలతో, ఏ అమ్మనీలతో అయితే యుద్ధం ఆడిందో వారందరూ దావీదు పడిపోయగానే దేవుడు తన నుంచి వెళ్ళిపోయాడు, దూరం అయిపోయాడు. అబ్షాలోము తన కుమారుడు తన మీదకి రాజుగా లేచాడు, అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇక దావీదుకు దేవుడు లేడు, ఇక మనం వెంటాడి చంపొచ్చు అని శత్రు సైన్యాలు వెంటాడుతున్నాయి. అప్పుడు నన్ను దేవుడు విడిచి వెళ్ళిపోయాడు కదా, ఇక నన్ను ఎవరు లేరు అనుకోలేదు దావీదు. అప్పుడు దేవునితో ప్రార్థిస్తున్న మాట అంటుండు, అయ్యా నీ దేవుడు ఏమైనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి పగలు నా కన్నీళ్లు నాకు అన్నపానములాగను. మాట
నీ దేవుడు ఏమైనా వారు నిత్యం నాతో అనుచున్నారు. ఏడి నీ దేవుడు ఏడి? ఇగో శ్రమ వచ్చింది, నేను చంపడానికి వస్తున్నాను, నేను ఇబ్బంది పెట్టడానికి వస్తున్నాను. నీ దేవుడు ఒకప్పుడు ఉన్నాడంటుగా, రేపు ఇప్పుడు ఇదిగో నేను చంపడానికి వస్తున్నాను. శ్రమగా నీకు ఊరిగా బల్లం పోటుగా నీకు వస్తున్నాం. నీ దేవుడు ఏడి? ఉంటే ఇప్పుడు నిన్ను రక్షించమను అని వస్తున్నారు. అప్పుడు నిస్సాహితలో ఉండి తప్పును తెలుసుకోనైనా సరే దేవుని మాత్రం దావీదు వదిలిపెడతాడు. ఎంత ధైర్యం కలిగి ఉన్నాడు చూడండి ప్రేమ దేవుని. ధైర్యం అంటే ఇలా ఉండాలి. మనకు చిన్ని ఏదో మిస్టేక్ పొరపాటు చేశామా, ఇక మనకు దేవుడు ఉండడు మనకు అనిపిస్తుంటారు. ఒక కంటితో మనం చూసి ఏదో పొరపాటు చేశామా, దేవుడు నాలో ఉన్నట్టయితే ఎంత ఆలోచన నాకు ఎందుకు వచ్చింది, దేవుడు ఉండే లక్షణాలు ఇలా ఉంటాయి ఉండయి అని తొందరపడిపోతుంది మనం ఎప్పుడు. కానీ దేవుడు మనలోనే ఉంటాడు. మనం చేసిన పొరపాటును వెంటనే మోకాళ్ళ నుంచి ప్రార్థించి సరిదిద్దుకోవాలి, మన తప్పు చెయ్యము అని అనుకోవాలి, వెంటాడాలి మనం దేవుణ్ణి. మనల్ని మన ప్రార్థన, మన విధానం, మనకు వాక్యం ధైర్యపరచాలి. దేవుడు మనకు ఉన్నాడు అని అండగా అనిపించేంతగా నువ్వు మోకాళ్ళేసి ప్రార్థించి దేవుణ్ణి వేడుకుంటూ ఉండాలి. నీకంటూ ఆత్మ స్వస్థత కావాలి, శరీర స్వస్థత కాదు, ఆత్మ ధైర్యం మనకు నింపేంత వరకు ప్రార్థనలో ఉండి వేడుకోవాలి. అయ్యా ఎందుకు జరిగింది ఈ పొరపాటు, ఎందుకు జరిగింది నా ఆలోచన, ఎందుకు ఇలా నేను నీకు కాదనుకుంటే నేను దూరం వెళ్ళిపోతున్నాను, ఎందుకైనా నాకు శ్రమ వచ్చింది. సరే శ్రమ వచ్చినా సరే నిన్ను మాత్రం నేను, నీ వాక్యమే నాకు ధైర్యం, నీ వాక్యం నన్ను ధైర్యాన్ని నింపుతుంది అని ఒక పట్టు వదలకుండా కూర్చో. అట్టే ప్రార్థించు, అట్టే బైబిల్ గట్టిగా చదువు. ఎందుకు నీకు ధైర్యాన్ని ఇవ్వదు వాక్యం? ఏటేటుగా పనికిరాని మీ అకౌంట్ లో డబ్బులు ఉంటే ధైర్యం పడతాం. ఎవడు రౌడీ షీటర్ పరిచయం ఉంటే ధైర్యం. గజ్జివెళ్ళి అడుగు పెడితే నాకు 100 మందికి దిగుతానంటాం, సిద్దిపేటలో దిగితే 100 మందికి దిగుతారని నేనంట. ఇవే మనకు ధైర్యాలు, ఇవేనా మనకు ధైర్యాలు నింపేది? కానీ దావీదు గారు రాజు అయినప్పటికీ, సైన్యం ఉన్నప్పటికీ, సైన్యాలు, ఆస్తులు, అంతస్తులు, బంగారాలు ధైర్యం ఇవ్వలేదట. దేవుని వాక్యమే ధైర్యపడుతుండు, దేవునితో అంటుండు, ధైర్యం అంటుండు. నీ దేవుడు ఏమైనా వారు నిత్యం నాతో అలుచుండగా, దేవుడు లేకపోతే నాకు సైన్యం ఉంది కదా, యుద్ధం ఉంది కదా, యుద్ధంలో గెలుస్తాను అనుకుంటుండ. కానీ దావీదుకి అర్థమైపోయింది, ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా నా వెనకాల ఉండి నడిపించింది మాత్రం దేవుడు. ఇశ్రాయేలులతో ఫిలిస్తీన్లకు యుద్ధం జరుగుతున్నా దేవుని విచారించండి దావీదు గారు అడిగేది. మరి సైన్యం ఎంతున్నప్పటికీ దేవుణ్ణి ఎందుకు విచారించాలి దావీదు? అంటే దేవుని హ్యాండ్ లేకుండా దావీదు జీవితం లేదు కనుక దావీదుకు అర్థమైపోయింది, అతను పడిపోయినా సరే ఈ ఆస్తులు, ఈ రక్షక భటులు, ఈ సైనిక బలం, నా వెనకాల ఉన్న పట్టణాలు, నేను ఎంతో మందిని కత్తి పడితే చంపినాను యుద్ధంలో, కానీ ఇవన్నీ నన్ను ఏం ధైర్యపరచలేవు కనుక వాక్యమే నన్ను ధైర్యపరుస్తుంది. రాత్రి పగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానం లాగాను వేడుకుంటున్నాడు, దేవా నా ప్రార్థనను, నాకు ఆపద వచ్చింది కనుక నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, బాధలను నెమ్మది కలిగిస్తుంది. చూడండి ఒక మాట, కీర్తనల గ్రంథం తనకు తాను ఎలా ధైర్యం చెప్పుకుంటున్నాడు, తనకు తాను ఎలా ధైర్యపరుచుకుంటున్నాడు, తన ఆత్మతో, లోపడున్న తన ఆత్మతో దావీదు గారు ధైర్యం ఎలా చెప్పుకుంటున్నాడో చూడండి. మరి మనం చెప్పుకోగలం అంత ధైర్యం? మనం పడిపోతున్నప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మన ఆత్మతో మనం ధైర్యం చెప్పుకోగలమా? చూడండి ఏమంటున్నాడు, కీర్తన గ్రంథం 55:1-8 చూడండి. 55:1-8 దేవా చెవి యొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపముకు విముఖుడమై ఉండకుము, నా మనవి ఆలకించి నా ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడై విశ్రాంతి లేక మునుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహం గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది. దావీదు తెలిసిపోయింది, చచ్చిపోతాను. దావీదు అనే వ్యక్తి మట్టిలోకి వెళ్ళిపోతాడు, ఇక చచ్చిపోతాను, నాకు ధైర్యం లేదు అన్నప్పుడు ప్రార్థిస్తున్నాడు దేవునికి. ధైర్యం ఒక భక్తుడండి తన తరంలో సేవ చేసి నిద్రించాడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అపోస్తలుడు ఏమన్నాడు, దావీదు నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశంలో నెరవేర్చుడు సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకు అంత గొప్ప దావీదే ఆ దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడంటే, దావీదు తనకు తానుగా విర్రవీగలేదు,
తన బతుకు జీవితం మరణించేంత వరకు తనకు అపాయం వచ్చినా పడిపోయినా సొమ్మసిల్లిపోయిన ధైర్యం దేవుడు వాక్యం. ఆ ధైర్యమే అతన్ని నిలబెట్టింది. దావీదు అనే వ్యక్తి ఇక ఉండడు, సమాధిలోకి వెళ్ళిపోతాడు, ఇక చచ్చిపోతాడు, రాజ్యం మాదే అనుకున్నాయి ఆ కాలంలో కొన్ని రాజ్యాలు, శత్రు రాజ్యాలు. కానీ నేను పడిపోకుండా నన్ను నిలబెట్టగల సమర్థుడు దేవుడు. నేను సైన్యాన్ని ధైర్యం పరుచుకోను, నాకున్నటువంటి ధనాన్ని నేను ధైర్యంగా తెచ్చుకోను. దేవుడు వాక్యమే నాకు వండ, నన్ను నిలబెట్టగలదు, పడిపోతున్న నన్ను లేపగలదు అని అంటున్నాడు ప్రార్థనలో. 4వ వచనం, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచి వేసెను అంటున్నాడు. చూడండి, అప్పుడు అంటున్నాడు చూడండి, మరణ భయములో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు ధైర్యం ఎంతలా ఉందో. నువ్వు ఎప్పుడైనా ఆపదల్లో ఉండి మరి ఆసుపత్రిలో మంచానికి ఎక్కే పరిస్థితి నువ్వు వచ్చినప్పుడు మరి నీకు నువ్వు ధైర్యం తెచ్చుకోగలవా? ఆ ఏమున్నా సరే నన్ను బతికించండి ఎంతైనా కానీ ఇదే అంటుంటాం. మన ఆసుపత్రులకు వెళ్ళి మనం బెడ్ మీదకి ఎక్కినప్పుడు, మనకు ఎటు తోచనప్పుడు, ఇక అయిపోయింది, ఛాన్సెస్ లేదు, 50-50 అని ఆసుపత్రులు అన్నప్పుడు మనకు ఏమైనా కనీసం వాక్యం జ్ఞాపకం వస్తుంటుందా? మన జీవితంలో రాదు. అయిపోయింది నా పని, మరణ భయంలోకి వెళ్ళిపోతామా? దేవా ఏదైనా సరే దేవా, చచ్చినా నీ కొరకే, బతికినా నీ కొరకే. ఎలాగో ఒక హిజ్కియా అన్నాడు, అయ్యా నీవు చచ్చిపోతావు అని గర్వించినప్పుడు అంటాడు కదా, అయ్యా నీ కొరకు ఏం సేవ చేశానో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు? 15 years, అంతే కదా, 15 సంవత్సరాలు పొడిగించారు. అంటే మనం చేస్తున్న దేవుని పట్ల పనులు, మనము వాక్యం పట్ల ధైర్యం కలిగి ఉంటే మనం చాలా సమస్యల్లో బెడ్ మీదకి ఎక్కినప్పుడు, ఇక ఉండడు మన పని అయిపోయింది అన్నప్పుడు, మనం దేవుని ఆ నిస్సహాయ స్థితిలో కూడా జ్ఞాపకం చేసుకున్న ధైర్యం మనలో ఉందా? అది దావీదుకు మరి అక్కడ మనం అన్ని మర్చిపోతాం, వాక్యం ఇవి అన్ని మర్చిపోతాం. ఎట్లా బతకాలి ఏదో ఆలోచించాం. బ్రతకాలి డబ్బులు ఎంతైనా కానీ బతకాలి. అది దావీదు మాత్రం ఏమంటుందంటే, ఎంత ధైర్యాన్ని తెచ్చుకుంటున్న వాక్యాన్ని, ధైర్యం తనలో తాను, తన ఆత్మకు తను ధైర్యం తెచ్చుకుంటున్నాడు. చూడండి ఎంత మాటలు అంటుండు. చూడ ఒక మాట, దేవుని ధైర్యాన్ని తెచ్చుకుని అంటున్నాడు. 6 వచనం ఏమంటున్నాడు, ఆహా దుబ్బవలె నాకు రెక్కలు ఎడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలికి సుడిగాలికి తప్పించుకొని అరణ్యంలో నివసించుందని అనుకుంటేని. ఆహా, రెక్కల కనుక ఒకవేళ దేవా నువ్వు ఇస్తే, ఇప్పుడు నువ్వు చాలా ప్రాబ్లంలో ఉన్నా, చాలా ఇబ్బందుల్లో ఉన్నా, శత్రు సైన్యం చుట్టుముట్టింది, నేను కాస్త రోగపీడితమైపోయాను, అంతరంగములో నేను లేవను, ఇక దావీదు అనేవాడు ఇక భూమి మీద ఉండడు, చచ్చిపోతారు అందరూ అనుకుంటున్నారు. అయ్యా నీకు ప్రార్థిస్తున్నా, ఒకవేళ నన్ను బ్రతికిస్తే, రెక్కలు ఉంటే నిజంగా నేను వెళ్ళి ఎగిరిపోయి అరణ్యంలోకి వెళ్ళి కొద్దిగా సేద తీర్చుకుందని అంటున్నాడు. దేవుని వేడుకుంటున్నాడు ఆపదలో ఉన్నప్పుడు. ధైర్యం అంటే మనిషికి ధైర్యం ఏంటంటే మనోధైర్యం, వాక్యం. ఈ ధైర్యం మనలో ఉండాలి. ఏదో బ్యాంకు నిండిందానో, ఏదో డ్వాక్రా మహిళ డబ్బులు వస్తున్నాయనో, రేవంత్ రెడ్డి ఏదో కిట్టు పెట్టిన అందులో సగం వస్తే, ఇవి మన ధైర్యాలు, మన పథకాలు ఏంటి ధైర్యం. ఈ నుంచి ఆధార్ కార్డు జేబులో పెట్టుకొని ఢిల్లీ దాకా పోయినా ప్రాబ్లం లేదనుకుంటున్నాం. అంటే ధైర్యం అనమాట. ఏం లేకుండా డబ్బులు లేవు, ఆధార్ కార్డు తెలంగాణ చిట్ట చివరికి అశ్వరాం పెట్ట దాకా దిగవచ్చు. అంతే కదా, తెలంగాణలో అంతా వర్తిస్తుంది ఆధార్ కార్డు, అంతే కదా. ధైర్యం మనకు, అవునా కదా. 10,000 జేబులు ఉంటే ధైర్యం. ఇవి మనలో ఉన్న ధైర్యం. కానీ దావీదు మనకంటే మించుంది కదా, ఆస్తి మించుంది కదా, సైనిక బలం. కానీ అంతున్నా కానీ ఆయన ఆధారపడింది, ధైర్యపడింది దేనిపైన? దేవుని వాక్యం పైన. చూడండి ఇంకో మాట, కీర్తనల గ్రంథం 62వ వచనం, 62వ అధ్యాయం, కీర్తన 62వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చూడండి. నా ప్రాణమా, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు చూడండి, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా నుండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుతున్నది. తన ప్రాణంతో తనకు ధైర్యం చెప్పుకుంటున్నాడు. ఎలా చెప్పుకుంటున్నాడు? నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా నుండుము. ఎగురుతపడుతున్నది బాగానే, దొరుకుతున్నావు, ఎగురుతున్నావు, ఏదో కావాలంటున్నావు, ఉరుకుతున్నావు, ఎగిసిపడుతున్నావు. ఆగో,
తన ప్రాణంతో తను ఎప్పుడు ధైర్యం మరి నువ్వు చెప్పుకోగలుగుతావు, మనం చెప్పుకోగలుగుతాం. అంత ధైర్యం మనం ఇస్తామా? మన హృదయం ఎటు తోసి అటు వృత్తనే ఉంటాం, ఎటువైపు అటు మనం వృత్తనే ఉంటాం, ఏవో ధైర్యాలు వెతుక్కుంటాం. బోల్తపడి కుప్ప కూలినప్పుడు నీకు ఏది కాపాడగలిగేది వాక్యం. ఇక్కడ అంటుండు చూడండి, నా ప్రాణమ దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము, ఆయన వలన నాకు నిరీక్షణ కలుగుతున్నది. ఆయనే నా ఆశ్రయ దుర్గం, నా రక్షణ దానము, నా ఎత్తైన కోట. ఆయనే నేను కదలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయ దుర్గం. నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. ఓకే సార్, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. ఇక నాకు ధైర్యం ఏది లేదు ఈ భూమి మీద. ఉన్న కొడుకు దండయాత్ర చేస్తున్నాడు, నా కుమారుడు నేను రాదైతాను. నా భార్యలు నాకు కాదు, నా పిల్లలు ఎవరు నాకు కాదు. కనుక అయ్యా నువ్వే నాకు ధైర్యం. నాలో నీ వాక్యం ఉందా, గొప్ప కోట, అదే నా ఆస్తి. దాన్ని బట్టి నేను నిలబడగలుగుతా. మరణ భయములు కూడా నన్ను తెప్పరిల్ల చేయగలిగేది నీ వాక్యం, నన్ను ముందుకు నడిపించేది వాక్యం. ఎంతో మంది నాకు దగ్గర బంధువులు ఉన్నారు, ఎంతో మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వీరందరూ నన్ను ధైర్యపరిచి నిలబెట్టడానికంటే కాదు, ఇవన్నీ మాకు ధైర్యాన్ని ఇవ్వలేము తండ్రి, నీ వాక్యమే నన్ను ధైర్యపరుస్తుంది. చూడండి మరొక మాట, కీర్తన 103, కీర్తన గ్రంథం 103 మొదటి వచనం, రెండో వచనాలు చూడండి. నా ప్రాణమా, ధైర్యం చూడండి ఎలాగ చెప్తున్నాడు. తన ప్రాణంతో తను ధైర్యపరచుకుంటున్నాడు. నీ జీవితంలో ఎప్పుడైనా నీ ప్రాణంతో, నీలో నివర్పజేస్తున్న ప్రాణంతో ఇంతటి ధైర్యాన్ని ఎప్పుడైనా చెప్పుకోగలిగాము? ఇంతటి ధైర్యం, ఇమ్యూనిటీ పవర్ ని డబ్బుతోనే తెచ్చుకున్నాం మనం అంతా. ధనముతోనే ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటున్నామే తప్ప వాక్యంతో ఇమ్యూనిటీ పవర్ ని మనిషి పెంచుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఎంత ధైర్యము! ధనం ఉండి దావీదుకు సైన్య బలం ఉండి అవి ఏమో అతనికి బలాన్ని ఇవ్వలేకపోయాయి. దేవుడు మాత్రం తనకు ఎంత బలంగా ఉన్నాడు చూడండి. చెప్పుడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నీ శరీరంలో ఉన్న అంతరంగంలో ఉన్న ప్రతిది సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయనకే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మనవకు. దావీదు లైఫ్ లో పూర్తిగా దేవుడు ఉన్నాడు. గొలియాతును చంపిన నుంచి చివరి వరకు మరణించేంత వరకు యెహోవా దేవునికి తోడుకుంటే ఆయన చేసిన విజయాలు జ్ఞాపకం చేసుకుంటారు. దేవుడు తోడుగా ఉంటే గొప్ప గొప్ప వాళ్ళని జయించగలిగిండు. సమస్త రాజ్యాలు ఆయన కిందగా పన్ను కట్టిన సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. పన్ను ట్యాక్సీలు దావీదా అమ్మ ఆయన దేవుడు ఉన్నాడు కనుక ఆ రాజ్యంతో, ఈదులతో, ఇస్రాయేలుతో పెట్టుకుంటే మనం ఓడిపోతాం. కనుక ఎంతో అంత పన్నిచ్చి డబ్బిచ్చి దావీదుకు భయపడిన దాఖలు. అంత పేరుగాంచిన దావీదు ఒక చిన్ని తప్పు విషయంలో పడిపోతే దేవుడు నాకు దూరం అయిపోతే నా బ్రతుకు వృధా అనుకున్నాడు. దేవుడు నాకు లేకపోతే ఇక ధైర్యాన్ని కోల్పోతున్నా అనుకున్నాడు. అంతవరకు తప్పు చేయనంత వరకు, దేవుడు తనలో ఉన్నంత వరకు తనకు అర్థం కాలేకపోయాడు. ఒక చిన్న తప్పు చేసి దేవుడు దూరం అయ్యేసరికి దేవుడి పవర్ ఏంటో అర్థమైపోయింది. అప్పుడు దావీదు గారు, అమ్మ దేవుడు నాలో ఉన్నప్పుడు నాకు అర్థం కానంతవరకు, ఏ తప్పు చేయనంత వరకు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. సమస్త విషయంలో, ప్రతి విషయంలో నాకు తోడుగా ఉండి నడిపించాడు. కానీ దేవునికి ఒక్క పని వ్యతిరేకం చేసినందుకు దేవుడు నాకు దూరం అయితే జరిగిన సంఘటనలను చూసుకుంటూ దేవుడు నాకు దూరం అయిపోయాడు సంగతి దావీదుకి అర్థమైపోయింది. అమ్మోను తన చెల్లిని మోహించింది. అక్కడ అవమానం జరుగుతుంది కుటుంబం. అంశాలను నేనే రాజుగా అని చెప్పని హెబ్రోనులో దహనబలులు అర్పించి నేనే రాజుగా అని చెప్పని పాకనాథం మోదించాడు. ఇక నేను చచ్చిపోతానని చెప్పిన అరణ్యంలోకి పారిపోయాడు దావీదు. ఇవన్నీ శ్రమలు ఎందుకు సంభరిస్తున్నామంటే దేవునికి నేను ఏదో ఒక తప్పు చేశాను. ఏం తప్పు? ఊరియాని చంపించి పస్తేపని దగ్గర తీసుకున్నాను. ఈ తప్పు వలన దేవుడు నాకు శిక్ష వేయబోతున్నాడు. దేవుడు నాకు శిక్షిస్తే దేవుడు నా నుంచి విడబాటు అయితే ఇక నా బ్రతుకు వృధానే అనుకుని భయపడి ఇక మరణ భయం తనలో ఉన్నప్పుడు తనలో ఉన్న ఆత్మతో
దేవుణ్ణి ఆకర్నిశలు తను ప్రార్థిస్తూ దుఃఖమంతా పడుకున్న పడక గది మొత్తం తడిచిపోయిందంట. అంతగా ప్రార్థించాడు. మరలా దేవుణ్ణి తన వశం చేసుకోవడానికి, దేవుణ్ణి ప్రేమ చేత తన దగ్గరికి తెచ్చుకుందామని దావీదు పడిన కష్టం అంతా ఇంత కాదు. ఆ మాటలే ఇవి మనం చదువుకోబోతున్న మాట. ఆయన ఇంత కష్టపడుతున్నాడు. నా అంతర సమస్త జనమ అంతరంగమా సమస్తమా యెహోవాను సన్నతించమన్నాడు. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారాలు అంతా ఇంత కాదు. ఆ వాక్యం నన్ను నిలబెట్టింది, ఆ వాక్యమే నన్ను ధైర్యపరిచింది, ఆ వాక్యమే దేవుడు. అంతే కదా. యోహాను సువార్త 1:1 మనకేముంది? ఆది యందు వాక్యం ఉన్నను, వాక్యమే దేవుడైండు. ఆ దేవుణ్ణే కొలుస్తున్నాడు ఎవరు? దావీదు. తోడుగా ఉన్నంత వరకు విజయాలు, ధైర్యం. దేవుడు ఎడబాటు అయిన తర్వాత నిస్సహాయకుడుగా సాధారణమైన మనిషిగా మారిపోయింది అంతే. సంసోను 1000 మందిని చంపిందంటే తన బలమా? చెప్పండి, ఎవరి బలం? దేవుని బలమే కదా. అకస్మాత్తుగా సంసోనులోకి బలం వచ్చినందున అంటాడు రాయబడి అక్కడ, ఆత్మపూర్ణుడై బలం వచ్చినందున పచ్చిదాడుతో 1000 మందిని చంపిండు. అంటే దావీదుకు సంసోనుకు అంత బలం ఎక్కడ లేదు. దేవుని బలాన్ని బట్టే 1000 మందిని చంపగలిగిండు. ఈ రోజు దేవుని బలాన్ని, ధైర్యాన్ని బట్టే వాక్యం బోధించగలుగుతున్నాం. దేవుని వాక్యాన్ని, ధైర్యాన్ని బట్టే ఈ రోజు అక్కడక్కడ సువార్తలు జరుగుతున్నాయి. మేముగా వాళ్ళు మాట్లాడుకోవడం కాదు, ఇది పరిశుద్ధాత్మను మాలో ఉండి మాట్లాడిస్తున్నాడు. అది ధైర్యం. నేర్చుకొని వాక్యం చెప్పే బోధ మరో రకంగా ఉంటుంది. చదివిన తర్వాత దేవునికి ఇష్టానుసారమై బతుకుతున్నప్పుడు పరిశుద్ధాత్మతో మాట్లాడే వాక్యం మరో రకంగా. అవునా కదా. నేర్చుకున్నది నేర్చుకున్నట్టుగా కొడతాడు, మక్కి టు మక్కి. అది మిస్ అయిపోయిందా తర్వాత ఎంతో అర్థం కాదు వ్యక్తికి. బైబుల్ని బాగా చదవాలి, పరిశుద్ధాత్మను సహాయం తీసుకోవాలి, దేవుని వేడుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మను పూర్ణమై బోధించే బోధలు అది మీకు అర్థమైపోతుంది. అంటే పిల్లరా, ఏది చేస్తున్నా బలం అనేది మనకు వాక్యమే. ఈ వాక్య బలమే మనకు అవసరం. చూడండి మరొక మాట, కీర్తన 116:7 ఏమంటుందో చూడండి. 116:3 ఏమంటుందో చూడండి. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదన నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణము విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెడితిని. చూడండి 7వ వచనం, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు అంటున్నాడు. చూడండి, అంటే ప్రతి నిత్యం దావీదు జీవితంలో దేవుడు చాలా అవసరపడ్డాడు. దేవుడు లేనిది అడిగేయడం లేదంటే ధైర్యం. ఎంత ధైర్యం అండి దేవుడు మానవుని. అంత ధైర్యాన్ని మనకుంది, అంత ధైర్యం లేదు. దేవుని ధైర్యంతో ఉండేవాళ్ళు వేరే ఉంటారండి. ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏదొచ్చినా కొంతకాలం జీవితం కనుక జయించుదాం. కానీ ఈ లోకం ఏదనుకున్నా సరే దేవుని కొరకు బతకాలి. దేవుడే నాకు ముఖ్యం, అదే నాకు ఆధారం, ధైర్యం. నేను చివరికి హాస్పిటల్లోకి వెళ్ళినా సరే దేవుడే నాకు దిక్కు, కాపాడగలడన్న ధైర్యం అనుకుంటా. అవసరం ఉన్నప్పుడు నువ్వు దేవుడు అంటుంది దేవునికి తెలుసు. ఎప్పుడు నువ్వు దేవుని పట్లవా దేవుడు దేవుడు అంటున్నా అన్న సంగతి కూడా దేవుడికి తెలుసు. అన్ని తెలుసు నువ్వు అంతరంగాన్ని పరిశీలించే దేవుడు. అవును కదా. కీర్తనల గ్రంథం 146 మొదటి వచనం చూడండి. యెహోవా స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించును. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదను. చూడండి ఎంత చక్కని మాట. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించదను అంటున్నాడు. జీవిత కాలం అన్నాడు, లైఫ్ టైం అన్నాడా, కొంచెం అన్నాడు, లైఫ్ టైం. జీవిత కాలం అంతా యెహోవాను స్తుతించదను అంటున్నాడు. అలాంటి జీవితాలు సమర్పించుకుంటేనే నీకు వాక్యం ధైర్యంగా ఉండగలుగుతుంది. ఎప్పుడో ఒకసారి విని ఏడో వెళ్ళిపోతే నీకు ఏమి ఇవ్వాలని ధైర్యం చెప్పు. మనిషి ధైర్యం కలిగేది దేవుని వాక్యం, మనిషిని నిలబెట్టేది దేవుని వాక్యం. ఆపదలలో, సమస్యలలో, ఇబ్బందులలో అన్నిటినీ ఏదొచ్చినా నేను నమ్ముకున్నాను, ఇక నేను వదిలిపెట్టము దేవుడు అని దేవుని వాక్యమే మా ధైర్యం. ఆ వాక్యమే ఒకనాడు దావీదును నిలబెట్టింది. మమ్మల్ని కూడా అదే వాక్యం మరి హృదయంలో పెట్టుకొని
ధైర్యంగా బ్రతుకుదాం అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంతే, చాలా తక్కువ మంది వాక్యం ధైర్యంతో బతికే వాళ్ళు ఉంటారు, ఎక్కువ ఉండరు. వాక్యం ధైర్యం లేక మామూలుగా వాక్యం వెళ్ళిపోయే వాళ్ళే ఉంటారు. కానీ దావీదు గారి జీవితంలో పూర్తిగా వాక్యం వాక్యం వాక్యం, దేవుడు దేవుడు, అడిగేస్తే దేవుడు, అడుగు తీస్తే దేవుడు, పడుకునే ముందు ప్రార్థన, లేచినప్పుడు ప్రార్థన, తినేటప్పుడు ప్రార్థన, కృతజ్ఞత స్తుతులు తన జీవితంలో లైఫ్ టైంలో మొత్తం దేవుడికి సమర్పించుకుంటారు. ఎవరు? అందుకే అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు అదే కదా మాట, యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించదను అన్నాడు. జీవిత కాలం అన్నాడా, కొంచెం కాలం అన్నాడా? జీవిత కాలం అంతయు యెహోవాను స్తుతించదన్నాడు. ఎందుకంటే మానవుని జీవితంలో వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్. అది ధైర్యాన్ని ఇవ్వగలదు. నువ్వు నమ్ముకున్న వాళ్ళు నిన్ను ధైర్యపరచలేకపోవచ్చు. నీ దగ్గర ధనం ఉన్నప్పటికీ కూడా డాక్టర్లు చేతులు చేయొచ్చు, మీ ధనం ఇక్కడ పనిచేయదండి, కొంచెం లేటుగా తీసుకొచ్చే వాళ్ళకి పోయింది ప్రాణం, అక్కడ కూడా పనిచేయదు. కానీ మనం ఎప్పుడు ఉన్నంత కాలం, భూమి మీద ఉన్నంత కాలం మనకు పని చేసేది, మనకు ధైర్యాన్ని ఇచ్చేది డబ్బు కాదు, మన బంధువులు కాదు, మన రిలేషన్షిప్ కాదు, ఏంటిది? దేవుని వాక్యం. అందుకే దావీదు గారు నా జీవిత కాలం అంతయు యెహోవాని స్తుతించదను అంటున్నాడు. అంటే ఆయన చేసిన మేలులను మరవకూడదు అంటున్నాడు. యెహోవా సమ్మతించుము, నా అంతరంగమా సమస్తమా యెహోవా దేవుడు చేసిన మేలులను మరవకు అంటున్నాడు. అంటే మానవుని పట్ల దేవుడు ప్రతినిత్యం ఎంతో మేలులు చేస్తూనే ఉన్నాడు. ఆయన చేసే మేలులు కంటికి కనిపించవు, చెవుకు వినవు. అంటే పిల్ల మానవునికి ఏది ధైర్యం అంటే దేవుని వాక్యం. ఇది హృదయంలో పెట్టుకోవాలి. మన హృదయంలో వాక్యం ఉన్న ధైర్యమే వేరు. పక్కోడు ఎంత సంపాదించుకున్నా సరే అది ఆప్తది, కెపాసిటీ కలది వాక్యం. లేకపోతే వాక్యం మీలో లేకపోతే 100% పడిపోతాం. లోకాన్ని చూసావా, ఖచ్చితంగా పడిపోతాం. ఎందుకు పడిపోతాం అంటే నీలో వాక్యం లేదు కనుక. అదే వాక్యం దావీదు లాగా, దావీదుకు ధనం లేదా? బలం ఉంది, సైనిక బలం ఉంది, ఆస్తుల లెక్క లేనంత ఆస్తుంది. అవన్నీ దావీదు గారికి బలాన్ని, శక్తిని ఇవ్వలేకపోయింది. కానీ వాక్యం, అందుకే అంటున్నాడు నాలో ఉన్న సమస్త అంతరంగం యెహోవాను సన్నతించు అంటున్నాడు. అంటే వాక్యాన్ని ఇవ్వగలిగింది, దావీదుకు పడిపోతున్నప్పుడు లేపింది, ప్రమాదంలో ఉండే ఆదుకుంది. ఏది? వాక్యం. ఆ వాక్యమే దేవుడు. అంటే మనం బ్రతుకున్నంత వరకు మనకు ఈ ఈ ఈ భీమాల మీదనే ఉన్నాం. మనమంతా ఈ భీమా, ధైర్యం అనే ఈ భీమాల మీదనే ఉన్నాం. ఆడపిల్ల పుడితే ఏదో వస్తుందని, కేసీఆర్ కిట్టు అని, ఆధార్ కార్డు ఫ్రీ అని, మనం ఈ చిన్ని చిన్ని ధైర్యాల మీదనే మనం ఉన్నాం. ఇవన్నీ మనమే ఆ పరలోకానికి తీర్చలేము. ఈ ధైర్యాలన్నీ ఈ భూమి మీద ఉన్నంత వరకే. ఈ బీమా మీదనే మనం ఉన్నాం. కానీ అసలైన బీమా, పెద్ద పాలసీ అంటే ఇది వాక్యం. ఇది మనలో ఉంచుకోవాలి. ఒక దావీదు గారికి ధైర్యం ఇచ్చినట్టు ప్రతి మనిషికి వాక్యం ధైర్యం ఇవ్వగలదు. ఆపదలో ఉంటే ఆదుకోగలదు. భూమి మీద ఎంత సంపాదించుకున్నా ఒకడు లోకమంతని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకునే వాడికి లాభం ఏందన్న ధైర్యం మీకు ఇవ్వగలదు. వాక్యం మీలో ఉంటుంది. అది మనం ఉందా? ఆ ధైర్యం అంటే లేదు. మనిషికి ధైర్యం ఏది అంటే దేవుని వాక్యం, ఈ భీమాలు. ఓకే, ప్రార్థించు. పరిశుద్ధమైన మా పరలోక తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఇదిగో తండ్రి, మాకు బలం, ధైర్యం, ఆస్తి, ఆశ్రయం, కోట అంతా మీరే. ఒకనాడు దావీదు జీవితంలో తనకు ఎన్ని ఉన్నా అతన్ని ధైర్యపరచలేకపోయాయి. అతని ఆస్తి అతనికి ధైర్యం ఇవ్వలేకపోయాయి. అదే మాకు మాదిరిగా పెట్టి, మాకు కూడా ఎన్ని ఆస్తులు ఉన్నా, ఏమి లేకపోయినా, ఇవన్నీ ఒకనాడు మరణించిన తర్వాత వీటిని మేము ఏం తీసుకోము కనుక, తీసుకోపోయేది మాత్రం నీ క్రియలు కనుక. భూమి మీద ఉన్నంత కాలం మంచి నీ వాక్యం మాకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. లోకమంతా సంపాదించుకుంటున్నా మాకు ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగేది నీ వాక్యం. అది ఉన్నప్పటికీ మేము అంతో ఎంతో సంతోషంగా ఉన్నాం. నిజంగా తండ్రి, లోకమంతా పరిగెడుతూ మిద్దెలు మిడలు కడుతూ, రోడ్ల మీద అంతస్తులు కడుతూ, కార్లు, మిద్దెలు మిడలు, ఆస్తులు, బంగారాలు వేసుకుని తిరుగుతుంటే క్రైస్తవులైన మేము వాళ్ళని చూసి తట్టుకోలేకపోతాము కనుక మేము మరణంలో కూడా ఎక్కడ కలిసిపోతాము అని చెప్పని మంచి మాటలు మనం నేర్పించాం.
ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే లాభం ఏందని కొట్టేశావు తండ్రి. ఎంత గొప్ప మాట తండ్రి. ఆ మాటలు ఈ రోజు మాకు ధైర్యాన్ని ఇస్తున్నాయి. అందుకే ఎంత సంపాదించుకున్నా మేము పట్టించుకోకుండా నీ వాక్యం మాలో ఉంటే అదే ఆస్తి మాకని మేము నిజంగా ధైర్యంగా ఉండగలుగుతున్నాం. ఇలాంటి మాటలు, మంచి ధైర్యం ఇవ్వగలిగిన మాటలు మమ్మల్ని ప్రేమించి రాయించావు తండ్రి. నిజంగా నీకు కృతజ్ఞతాస్తుతులు. దావీదు జీవితంలో అతనికి ఏది ధైర్యం లేకపోయింది తండ్రి. నీ మాటలే పట్ట ధైర్యం కలిగి ప్రార్థించిండు, కంటతడి తెచ్చిండు, తన పరుపు తడిచిపోయింది. ఎంత ధైర్యాన్ని ఇవ్వగలిగింది. అలాంటి ధైర్యం మాలో ఇవ్వగలగండి. ఈ లోకం వైపు మా ఆలోచనలు వెళ్ళకుండా ఒకనాడు మమ్మల్ని తీసుకెళ్లి మరి పరలోకంలో ఉంచగలిగేది నీ వాక్యం కనుక అంతపాటి ధైర్యం అనుకోమని కోరుకుంటూ ఇకబడిన ఈ వాక్యం నీ పిల్లలలో 30 20 300 కలిగించి వాళ్ళు మరి విస్తరింపజేసి నేను మయపరిచే పిల్లలుగా తీర్చిదిద్దండి. ఎంతవరకు మాటలేందుకు మీరే మహిమ, ఘనత, ప్రభావములను మీకే చెందాలని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒకరండి వాక్యం అనేది చాలా శక్తివంతమైన ప్రేమ వల్ల